నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు సూర్య. ఈ కథ వింటున్నప్పుడు మీకు ఇది కేవలం ఒక కథలా అనిపించవచ్చు. కానీ ఇది మన చుట్టూ ఉన్న ఎంతో మంది అనామక వీరుల జీవిత పోరాటం. అది ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు ఉన్న ఆ ఊరిలో పేదరికం మాత్రం తాండవిస్తూ ఉండేది. ఆ ఊరి చివరిలో ఒక చిన్న గుడిసె. వాన వస్తే లోపలికన్నా బయటే తక్కువ నీళ్లు పడే పరిస్థితి ఆ ఇంట్లో. సూర్య తన తల్లిదండ్రులతో ఉండేవాడు. సూర్య నాన్న రామయ్య రోజంతా కష్టపడితే గాని ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు. సూర్య చిన్నప్పటి నుండే ఒక అలవాటు ఉండేది. ఊరి చివరిన ఉన్న కొండపైకి వెళ్ళి దూరాన వెళ్ళే బస్సులను, రైళ్లను చూస్తూ నేను కూడా ఎప్పటికైనా ఆ రైలు ఎక్కి పెద్ద నగరానికి వెళ్ళాలి, మా అమ్మా నాన్నల కష్టాలు తీర్చాలని కలలు కనేవాడు. సూర్య స్కూల్కు వెళ్ళేటప్పుడు మిగతా పిల్లల్లాగా కొత్త బట్టలు ఉండేవి కావు. చిరిగిన చొక్కాకు పిన్నీసులు పెట్టుకొని వెళ్ళేవాడు. ఒకరోజు స్కూల్లో మాస్టర్ అడిగారు, సూర్య రేపు అందరూ 500 రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, లేకపోతే క్లాస్లోకి రానివ్వను అని. ఆ రాత్రి సూర్య ఇంటికి వెళ్ళి నాన్నని అడిగాడు. రామయ్య నిస్సహాయంగా తలదించుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. ఆ రోజు సూర్య వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, చదువు మన కొద్దురా, రేపటి నుండి నాతో పాటు పనికిరా అని అన్నాడు. కానీ వాళ్ళమ్మ గట్టిగా నిలబడింది. తన మెడలో ఉన్న చిన్న పుస్తె పూసల గొలుసు తీసి వాళ్ళ నాన్న చేతిలో పెట్టింది. నా కొడుకు చదువుకోవాలి అంది. మరుసటి రోజు సూర్య ఫీజు కట్టాడు. కానీ తన తల్లి త్యాగం తన మనసులో ఒక మంటను రగిలించింది. స్కూల్లో పిల్లలు తన పేదరికాన్ని చూసి నవ్వుతున్నా తను మాత్రం పుస్తకాల్లో తలదూర్చేవాడు. ఆకలి వేసినప్పుడు కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. సూర్య జీవితంలో ఊహించని మలుపు జరిగింది. సూర్య 10వ తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలో ఒకరోజు సూర్య పరీక్ష రాసి వస్తుంటే ఇంటి దగ్గర జనం గుమికూడి ఉన్నారు. లోపలి నుండి అమ్మ ఏడుపు వినిపిస్తోంది. వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న విగతజీవిగా పడి ఉన్నాడు. మేడ మీద పని చేస్తుండగా కాలు జారి పడి వాళ్ళ నాన్న చనిపోయాడు. సూర్య ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది. అంత్యక్రియలు ముగిశాయి. తర్వాత బంధువులంతా సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా చదువు చాలు, సిటీకి వెళ్ళి ఏదైనా షాపులో పనికి చేరు అన్నారు. సూర్యకి మరో దారి లేకపోయింది. అమ్మను ఊరిలోనే వదిలేసి ఒక పాత సంచిలో 2 జతల బట్టలు పెట్టుకొని హైదరాబాద్ బస్ ఎక్కాడు. ఆ ప్రయాణంలో సూర్య కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కిటికీ బయట కనిపిస్తున్న చీకటి తన భవిష్యత్తులా అనిపించింది. హైదరాబాద్ చేరుకున్న సూర్యకి నగరం ఒక రాక్షసిలా అనిపించింది. ఎవరి మీద జాలి లేదు. మొదట ఒక హోటల్లో టేబుల్ని తుడిచే పనిలో చేరాడు. రాత్రిళ్ళు పూట ఫుట్పాత్ మీద పడుకునేవాడు. కానీ సూర్యలో ఒక మొండితనం ఉంది. పని చేస్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి కట్టాడు. ఉదయం 5 గంటలకు లేచి పేపర్ వేయడం, 9 గంటల నుండి సాయంత్రం 6 వరకు కొరియర్ బాయ్గా తిరగడం, రాత్రిళ్ళు లైబ్రరీలో చదువుకోవడం, ఇది అతని దినచర్య. ఒక రోజు కొరియర్ ఇస్తుండగా తన స్కూల్ మేట్ ఒకడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నుండి బయటకు రావడం చూశాడు. వాడు సూర్యను చూసి గుర్తుపట్టి, ఏరా సూర్య, ఇంకా ఇవే పనులు చేస్తున్నావా, చదువు అబ్బలేదా అని వెక్కిరించాడు. సూర్య ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజే సూర్య నిర్ణయించుకున్నాడు, నేనేంటో ఈ ప్రపంచానికి చూపించాలి అని. 5 ఏళ్ల కఠిన శ్రమ, నిద్రలేని రాత్రులు, ఆకలిని భరించలేని రోజులు, చివరికి సివిల్ సర్వీసెస్ ఫలితాలు వచ్చాయి. సూర్య పేరు ఆ లిస్టులో ఉంది. అతను IAS ఆఫీసర్ అయ్యాడు. ఆ వార్త విన్నప్పుడు సూర్యకి మొదట గుర్తొచ్చింది తన అమ్మే. మళ్ళీ అదే గ్రామం, అదే ఊరు. కలెక్టర్ హోదాలో సూర్య తన ఊరికి వచ్చాడు. ఊరంతా పండగలా ఉంది. తన చదువుకున్న పాత స్కూల్ బిల్డింగ్ ని బాగు చేయించి అక్కడ తన తండ్రి పేరు మీద ఒక లైబ్రరీని ప్రారంభించాడు. ఏ మాస్టర్ అయితే ఫీజు కట్టలేదని బయటకు పంపారో ఆ మాస్టరు ఈ రోజు సూర్యకి శాలువా కప్పి సన్మానం చేశాడు. సూర్య మైక్ పట్టుకుని ఒక్క మాట అన్నాడు, నా దగ్గర డబ్బు లేదు, వనరులు లేవు, కానీ ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం మిమ్మల్ని నిద్రపోనివ్వదు. మీకు ఆకలి వేసినప్పుడు, అవమానం జరిగినప్పుడు ఏడవకండి. ఆ బాధను విజయానికి ఇంధనంగా మార్చుకోండి అన్నాడు. సూర్య ఆ ఊరి స్కూల్ మెట్లపై నిలబడి ఆకాశం వైపు చూశాడు. ఒకప్పుడు అదే మెట్ల మీద కూర్చొని ఆకలితో, అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న జ్ఞాపకం అతనికి గుర్తొచ్చింది. కానీ ఈరోజు అతని కళ్ళల్లో కన్నీళ్లు లేవు. ఒక గొప్ప విజయం తాలూకా ప్రశాంతత ఉంది. అతను తన జేబుల నుండి ఒక పాత నలిగిపోయిన ఫోటో తీశాడు. అది ఎవరిదో కాదు, అది వాళ్ళ నాన్న ఫోటో. నాన్న, నువ్వు చూస్తున్నావా, నీ కొడుకు ఓడిపోలేదు, కష్టాలు వచ్చాయని కాడి వదిలేయలేదు. నువ్వు కలలుగన్న ఆఫీసర్ కుర్చీలో
ఈ రోజు నీ కొడుకు కూర్చున్నాడు అని మనసులో అనుకున్నాడు. మిత్రులారా, సూర్య కథ మనందరికీ ఒకటే చెబుతుంది. నేను తక్కువ చేసి చూసిన ప్రపంచం ముందు నువ్వేంటో నిరూపించుకోవడమే అసలైన విజయం. గెలుపు అనేది ఎవరికి పుట్టుకతో రాదు, అది మనం పడే కష్టం, చేసే త్యాగం నుండి పుడుతుంది. రేపు మీరు సాధించబోయే విజయానికి ఈ రోజు మీరు పడుతున్న కష్టమే రేపటి మొదటి అడుగు. ఎప్పుడు ఆశ కోల్పోకండి, ఎందుకంటే చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుతురు అంత ప్రకాశవంతంగా వస్తుంది. ఈ కథ మీ మనసును తాకిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం, సమాజంలో దాగి ఉన్న మాణిక్యాల గురించి తెలుసుకోవడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి ఎమోషనల్ జర్నీ లేదా ఏదైనా స్ఫూర్తిదాయకమైన సంఘటన ఉంటే కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితుల, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, ఎందుకంటే మీ యొక్క షేర్ నిరాశలో ఉన్న ఒక వ్యక్తికి కొత్త ఆశ ఇవ్వగలదు. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.